హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మన ఛానల్ అనేది 500 సబ్స్క్రైబర్స్ని లీడ్ చేసింది కదా. 500 సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక నా వీడియోస్ ఏవైనా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ చిన్న యూట్యూబర్ని కాస్త ఎంకరేజ్ చేయండి మీ లైక్స్ అండ్ షేర్స్తో. సో 500 సబ్స్క్రైబర్స్ లీడ్ చేశాం కదా, సో అందుకనేసి మన ఛానల్లో కాస్త చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వీక్లీ వన్స్ కొన్ని డిఫరెంట్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేను చేయడానికి ట్రై చేస్తాను. డైలీ వచ్చేసి రెసిపీస్ వస్తాయండి. సో వీకెండ్ మాత్రం కాస్త డిఫరెంట్గా ఉండే వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ రెసిపీని మీకు అందరికీ చూపిస్తున్నాను. అది కూడా ఖర్జూరాలతో అండి, షుగర్ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ డేట్స్ అండ్ వీట్ ఫ్లోర్తో హెల్తీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఆ డిఫరెంట్ వీడియోస్ కోసం వీకెండ్ వరకు వెయిట్ చేయండి. వీకెండ్ కంపల్సరీగా ఒక డిఫరెంట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. ఇందులో సీడ్లెస్ డేట్స్ని వేసుకోవాలన్నమాట. సీడ్స్ ఒకవేళ ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి. సీడ్లెస్ డేట్స్ 2 కప్స్ తీసుకోండి. ఇందులోనే 1 కప్పు హాట్ మిల్క్ను వేసుకోండి. హాట్ మిల్క్లో ఒక 40 మినిట్స్ వరకు ఈ డేట్స్ని నానబెట్టుకోండి. మూత ఉంచుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బాగా నాని ఉంటాయి ఈ డేట్స్ అనేటివి. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పాలతో సహా వేసుకోండి. ఇలా వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను కేక్ టిన్ని నెయ్యితో గ్రీజ్ చేసుకుంటున్నాను. నెయ్యితో గ్రీజ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మైదా పిండితో అయినా డస్టింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డేట్స్ పేస్ట్ని ఇందులోకి తీసుకోవాలి ఒక పెద్ద బౌల్లోకి. ఇప్పుడు ఇందులోనే 3/4 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అదేవిధంగా 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను 7 కప్పుది డేట్స్ తీసుకున్నాను. అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1.5 కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను. 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, 1/2 స్పూన్ బేకింగ్ సోడాని, 1 చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా టైట్గా. ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్న పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా ఉండకూడదండి. అలాగే ఫ్రిడ్జ్లో నుండి తీసిన పాలు మాత్రం వేయకండి. కేక్ అనేది సరిగా రాదు. చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి ఈ విధంగా లూజ్గా వచ్చేంత వరకు మనం పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అదేవిధంగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఖర్జూరాలను, జీడిపప్పులను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోతాయన్నమాట. మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో సన్నగా చాప్ చేసిన ఖర్జూరాలను వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మిగతా డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వైర్ స్టాండ్ పెట్టుకొని మూత ఉంచుకొని హై ఫ్లేమ్లోనే 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కేక్ టిన్ని ఇందులో ఉంచుకొని 35 to 45 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కేక్ని మనం బేక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 35 to 45 మినిట్స్ వరకు అండి. ఇక్కడ నాకు 45 మినిట్స్కి కేక్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ చూడండి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు కనుక కేక్ ఇంకా రెడీ కాకుంటే ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని. చూడండి కేక్ అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ని సపరేట్ తీసుకుందాం. ప్యాన్ నుంచి తీసుకొని కాసేపు వరకు చల్లారనిస్తాము. వేడిగా ఉన్నప్పుడు మనకి కేక్ అనేది సరిగా రాదు. కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ అన్ని స్క్రాప్ చేసుకోవాలి. మనకు అప్పుడు కేక్ అనేది నీట్గా ఊడి వస్తుంది టిన్ నుంచి. ఈ విధంగా ఎడ్జెస్ అంతా నైఫ్తో స్క్రాప్ చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా హెల్తీగా ఉండే వీట్ ఫ్లోర్ డేట్స్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్ లాగా చేసేయండి. వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ ఇందులో షుగర్ యూజ్ చేయలేదు అండ్ మైదా కూడా యూజ్ చేయలేదు. కేక్ కూడా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.